శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈవేళ మనం 27వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యత్కరోషి యదస్నాసి యజ్ఞహోషి దదాసి యత్ పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, నీవేది చేసినను, తినినను, హోమమునర్చినను, దానము చేసినను, తపస్సు చేసినను దానిని నాకు అర్పింపుము అని చెప్పాడు కరాఖండితముగా. మనుజుడు తాను చేయు సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో గావింపవలెను. ఫలితములను గోరక కార్యములను భగవదర్పితము చేయవలెను అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉంది. అట్లు చేయుట వలన కలుగు ఫలితము మనకు చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఆయా కర్మ బంధముల నుండి విడువబడి పరమాత్మని పొందుతున్నాడు. అతని హృదయము మాలిన్య రహితము కాగా పరబ్రహ్మమును సాక్షాత్కరించుకొనుతున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా సమస్త కర్మలను భగవదర్పితము చేయుట మోక్ష ప్రాప్తికి, ఆత్మ సాక్షాత్కారమునకు సులభోపాయముగా నుండుతున్నది. కావున ఏది చేసినను అని చెప్పుటచే పాపకార్యమును చేసినను అని అర్థము తీసుకోకూడదు. పాపకార్యము చేస్తే కూడా భగవంతుడికి అర్పిస్తే దోషము లేదు అనే భావన తీసుకుంటే అది పెడర్థం అవుతుంది. యాలయనినా పాప కార్యములను భగవంతునికి ఎవరును సమర్పింపరు కదా. అట్లే ఏమి తినినను అనిన చోట నిషిద్ధాహారమును అన్వయించుకొనకూడదు. ఏమి తినినను భగవంతుడికి అర్పించాలను అన్నప్పుడు జీవ హింస చేసి ప్రాణములను తీసి ఆ ఆహారాన్ని తినమని అర్థం ఇక్కడ కాదు అని మనం గ్రహించవలసి ఉంటుంది. కర్మ చేయక ఏ జీవియు ఉండలేడు. ఉదయము లేచినది మొదలు రాత్రి పరుండు వరకును పెక్కు కార్యములను జీవుడు చేయుచుండును. ఎటు తిరిగి వానిని తప్పక చేయవలసియే ఉన్నది. కావున కృష్ణార్పణమస్తు బ్రహ్మార్పణమస్తు అని వాని నేల చేయరాదు. అట్లు చేయుట వలన భగవదనుగ్రహము సిద్ధించుటయు కర్మబంధము తొలగటయు రెండును సిద్ధించును కదా. కావున మోక్షమునకది సర్వులకును సులభోపాయమగుచున్నది కదా. ముఖ్యముగా పని పాటలు చేసుకును గృహస్థునకు కూడా ఈ పద్ధతి ఎంతయో సులువుగా నుండగలదు కదా. కావున ఈ యద్యత్ కర్మ కరోమి తత్తదభిలం శంభు తవారాధనం అను విధమున, ఓ పరమశివ, నేను నడచినను, కూర్చునినను, భుజించినను, ఏది చేసినను అది అంతయు నీ ఆరాధనమే కావాలి ప్రభు. ఏమి చేసినా అది కార్యంగానే నాకు ఉండేటువంటి సత్కార్యములను చేయు సంకల్పాన్ని నాకు కలిగించి సత్కార్యములను చేయు విధానమును నాకు అవకాశం కల్పించు పరంధామా అనే భావన కలిగి ఉండాలి. అప్పుడే మనం సత్కార్యములు చేయడానికి భగవంతుడు మనపై కరుణ చూపెడతాడు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. కావున ప్రతి మనిషి కూడా చేయవలసినది ఏది చేసినను అది అంతయు నీ ఆరాధనమే అని ఒక భక్తుడు భగవంతుడిని గూర్చి పలికిన పలుకులు ఈ సందర్భమున స్మరణీయములై ఉన్నవి అని మనం గుర్తు చేసుకోవాలి. జీవుడు ఏ ప్రకారము కర్మలను ఆచరించవలెను అనే ప్రశ్న అందరికీ వస్తుంది. పాప కర్మములు ఎట్లా ఉంటాయి?
పుణ్యకర్మములు ఎట్లా ఉంటాయి అనగా, పాపపు పనులు ఏమిటి? ఇతరులకు కన్నీరు పెట్టించడం పాపం, ఇతరులకు కన్నీరు తుడవడం పుణ్యం. ఇతరుల పొట్ట కొట్టడం పాపం, ఇతరుల పొట్ట నింపడం పుణ్యం. జీవహింస, జీవహింస అనగా అహింసో పరమో ధర్మ అన్నారు. ఒక ప్రాణము తీయడమే హింస కాదు, ప్రాణము తీయడము హింస మొట్టమొదటిది. అదేవిధంగా మనసును హింసించడం కూడా హింస అవుతుంది, శీలాన్ని కోల్పోవడం కూడా హింసే అవుతుంది. ఏ మనిషికి అపకారము చేసినా అది హింసే గాని అహింస కాదు. అహింసో పరమోధర్మ అంటే ఏ ప్రాణికి కూడా మనసుకు కష్టము కలగకుండా ఉండడము కూడా మనం హింస, అహింసో పరమో ధర్మలో మార్గం, ఒక మార్గమే. ఏ ప్రాణిని హింసించకుండా ఉండడము అంటే ఎవరిని కష్టపెట్టకుండా ఉండడం అని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. అదే విధముగా తానేది చేసినను, భుజించినను, హోమము చేసినను, దానమునర్చినను, తపస్సు చేసినను అంతయు భగవదర్పితనము చేయవలెను, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించవలెనని భావం మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది కదా. అయితే ఏది చేసినా కూడా అనన్య చింతపరుడై సర్వవేళల సర్వకాలముల సర్వావస్థల ఎందును అనన్య చిత్తుడై, ఆ అనన్య చింత ఎట్లా ఉండాలి? కేవలం సద్గురుమూర్తి పాదముల చెంత నిమగ్నమై ఉండాలి. సద్గురు చెప్పినటువంటి ధర్మ మర్మములను గుర్తెరిగి ఉండాలి. అతనే నిజమైనటువంటి అనన్య చింత కలిగినటువంటి వాడు, అన్య చింత కలిగినటువంటి వాడు కాదు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అట్లు చేయుట వలన కలుగు ఫలితమేమి అన్నప్పుడు కర్మ బంధ విముక్తి కలుగుతుంది, భగవత్ ప్రాప్తి కూడా సంభవిస్తుంది. అట్లు సమస్త కర్మలను భగవదర్పణము చేయుట వలన కలుగు ఫలితమేమియో వచించుతున్నాడు భగవానుడు 28వ శ్లోకమున. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.